మీ ఉత్సాహం చూసిన తర్వాత ఊరు బయట నుండే గమనించిన తర్వాత మీ దగ్గర నుండి ఫోన్లు మా దగ్గరికి వచ్చిన తర్వాత మగ్గుల్బాయ్ గారికి ఫోన్ చేసి చెప్పా, ప్రజలు మీకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు, మీరు రాకపోతే మమ్మల్ని ఊళ్ళోకి రానిచ్చేటట్లేరు, సోదరా మీరు ఇక్కడికి రావాల్సిందే అని చెప్పిన తర్వాత అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని మీకోసం అదే పనిగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరికీ కనపడి మీతో టైం గడిపి మీ దగ్గర క్షమాపణలు చెప్పుకొని సెలవు తీసుకొని రిటర్న్ పోతున్నాడు సోదరుడు. అలానే చాన్బాషా అన్న గారు కూడా మీరు పిలిచిన మరుక్షణమే, ఇస్మాయిల్ గారు కూడా మీరు పిలిచిన మరుక్షణమే చదువు ప్రజల ఆదర అభిమానాలు చూసిన తర్వాత చదువుకు రావాల్సిందే, చదువు ప్రజలతో మమైకమైపోవాల్సిందే, చదువు ప్రజలతో అడుగులో అడుగేస్తూ నడవాల్సిందనే ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చి ఇప్పుడు కాదు సోదరులారా, గతంలో కూడా చూశాను నేను, ఒక టెంపుల్ ఓపెనింగ్ అనుకుంటా, ఒక ఉత్సవంలో చూశాను నేను మిమ్మల్ని. మీరు ఆదరించే అభిమానం, మీరు చూపించే అభిమానం, మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం, మీరు మా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూసిన తర్వాత, చదువు ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూసిన తర్వాత మీరు ఈ పార్టీని ఎంతగా ప్రేమిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా ప్రేమిస్తున్నారని గమనించిన తర్వాత మీకు ఫిదా అయిపోయి మీ దగ్గరికి వచ్చేసినాం మేము సోదరులారా, గుర్తుపెట్టుకోండి సోదరులారా. బషా ఒక్క నిమిషం బషా, పొద్దున రాబోయే 13వ తేదీన రాబోయే ధర్మ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ఎవరికి ఓటు వేయాలా, ఎవరికి ఓటేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఎవరికి ఓటేస్తే 5 ఏళ్ల పాటు మనం ప్రశాంతంగా ఉంటాం, ఎవరికి ఓటేస్తే మనకు సంక్షేమం అంతదని ఒక్కమారి తీరిగ్గా కూర్చొని మీరు ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనా, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనా, చంద్రబాబు నాయుడు గొప్పవాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారనేది ఒకటి గమనించి, ఇంతమంది మన పార్టీలో కూడా విన్నాం, మీ ఇంటికి మేలు జరిగింటే కనుక ఈ బిడ్డ ద్వారా, ఈ జగన్మోహన్ రెడ్డి ద్వారా మేలు జరిగింటేనే నాకు ఓటు వేయండి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మారు ఆలోచించి మీరు సోదరులారా గమనించండి. గత 14 ఏళ్ల ప్రభుత్వంలో, గత 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో ఏ రోజు కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పాపాన పోలేదు కూడా. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు స్వల్పకాలికమైన పాలనలో, దాంట్లో కూడా 2 ఏళ్ల పాపిస్తే కరోనా పోయిన తర్వాత కేవలం మిగిలిన 3 ఏళ్లలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం చెప్పిన ప్రతి మాట 99% నిలబెట్టుకొని, మాట నిలబెట్టుకునే వ్యక్తికి ఓటేద్దామా, లేకపోతే గతంలో మాటలు చెప్పి, మన గతంలో ఎన్నో మాటలు చెప్పారు, మహిళలకు చెప్పారు, మహిళా మనులకు ఉన్న డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు, వాళ్ళ బంగారు బ్యాంకులో ఉన్న బంగారు ప్రతి గ్రామం తీసుకొచ్చి మేము మెడలో వేస్తామని చెప్పారు. అలానే పూర్తిగా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. ఏమి చేసినా కూడా లాస్ట్ గా రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి మాఫీ చేయకోకుండా, ఏ నిరుద్యోగ వ్యక్తి కూడా ఉద్యోగం లేని నిరుద్యోగి కూడా మీకు నిరుద్యోగ భృతి చేస్తామని చెప్పి ఏ ఒక్క వ్యక్తి కూడా ₹1 వేయకుండా మోసం చేసిపోయినటువంటి వ్యక్తి. వ్యవసాయ రుణాలు ఏమన్నా మనకు మాఫీ చేశాడా? ఎక్కడా చేయలేదు. డ్వాక్రా రుణాలు ఏమన్నా మాఫీ చేశాడా? మహిళా సోదరి మనల మెడలో ఉన్న బంగారు రిటర్న్ ఏమైనా వచ్చిందా? అలాంటి అబద్ధం చెప్పిన వ్యక్తి మీరందరూ గమనించిన తర్వాత ఈ వ్యక్తిని ఇంటికి పంపించేసిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఆయన చేసింది ఏమైనా ఉందా? ఏమీ చేసింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకొని పాపిస్టి కరువులో కూడా, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు కూడా క్యాలెండర్ ప్రకారం మీకు చెప్పిన మాట ప్రకారం పూజ తప్పుకోకుండా, డేట్ మారుకోకుండా చెప్పిన సంక్షేమాన్ని మన ఇంటి దగ్గరికి పంపించే కార్యక్రమం బాగా గమనించండి సోదరులారా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యన వ్యత్యాసాన్ని బాగా గమనించండి. గత ప్రభుత్వంలో మనకు ఒక పెన్షన్ కావాలంటే ఏం చేయాలా? ఎక్కడికి పోవాలా? జన్మభూమి కమిటీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళ ఇంటి దగ్గర వాడు శనక్కాయలు వస్తుంటే మనం శనక్కాయలు వస్తారా? ఆయన గడ్డి కోస్తుంటే మనం గడ్డి కోయాలా? వాళ్ళ ఇంట్లో పని చేయాలా? ఆయనకు 2 నెలలదో 3 నెలలదో లంచం ఇచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని మనం పెన్షన్ తెచ్చుకునే విధానం ఉంది. ఈ రోజు చూసారా, పుష్ప సినిమా చూసారా మీరు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, మన కాలు మీద మన కాలు వేసుకుని ఇంటికాడ కూర్చోంటే మన వాలంటీ సోదరుడు వచ్చి అవ్వా నీకు పెన్షన్ వస్తోంది, వితంతు మహిళ దగ్గరికి వచ్చి అక్క నీకు పెన్షన్ వస్తుంది, వికలాంగుల దగ్గరికి వచ్చి ఇదో నీ పెన్షన్ అందుకో అని చెప్పి ఇచ్చే విధానం ఈ రోజు. ఆ రోజున ఏం జరిగింది? వాళ్ళ ఇళ్ళకాడ వెట్టి చాకరీ చేసి వాళ్ళు గులాములు చేసే రోజు ఆ రోజు. ఈ
రోజు మన కాళ్ళ మీద కాలు వేసుకొని మన ఇంటి దగ్గర కూర్చుంటే ఏ వివక్ష లేకుండా వాడు తెలుగుదేశం వాడా, వైసీపీ వాడా, లేకపోతే హిందువా, క్రిస్టియనా, ముస్లిమా చూడుకోకుండా మీకు అర్హత ఉందా మీ ఇంటికి పెన్షన్ ఇచ్చే విధానం, ఆ రోజున అందరికి గులాములు చేసే విధానం. పార్టీ గుర్తుపెట్టుకోండి సోదరులారా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారసుల్ని వాలంటీర్లను పెట్టి మీకు సేవ చేసే ప్రభుత్వాన్ని చూద్దామా? లేదు, మాకు గులాములు చేయాల్సిందే. ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వం దగ్గర బానిసలనే భావించే తెలుగుదేశం పార్టీని చూద్దామా? లేదు, ప్రజలే దేవుళ్ళు, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమాన్ని చాలా గౌరవంగా వాళ్ళ ఇళ్లకు చేర్చాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామా? ఒక్కమారు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి సోదరులారా. ఎప్పుడో 1983లో రామారావు గారు వచ్చినప్పుడు ఆ కాలంలో మనకు రేషన్ బియ్యం ఇవ్వడం మొదలు పెట్టారు. 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చేవాడు. ఆ రోజు 6 రూపాయలు 5 రూపాయలు నడిచేది కిలో బియ్యం. ఆ బియ్యాన్ని కూడా వాళ్ళ మామ 2 రూపాయలకి ఇస్తే ఆయన వెన్నుపోటు పడిచి రాజ్యాధికారంలోని దించేసి 2 రూపాయల బియ్యాన్ని పెంచుకుంటా 5 రూపాయల 40 పైసలకు పెంచిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారిది ఉంది. నువ్వెవరి సాయం చేయలేవు. పేద ప్రజలకు ద్రోహం చేసే కార్యక్రమం చేయమంటే చేస్తావు తప్ప పేద ప్రజలకు మేలు చేసే ఆలోచన నీ దగ్గర ఎప్పుడూ లేదు కూడా. అలానే నువ్వు పోయిన తర్వాత ఆ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత లేదు కిలో 2 రూపాయలకి ఇవ్వాల్సిందే బియ్యం అని చెప్పి 5 రూపాయల 40 పైసలున్న బియ్యాన్ని 2 రూపాయలకు, ఆ తర్వాత ఈ రోజు రూపాయికి వచ్చిన పరిస్థితులు మీరు బాగా గమనించుంటారు కూడా. అలాంటి వ్యక్తులకు మోసం చేసే చంద్రబాబు నాయుడును ఒక్కమారు మీరు గమనించండి సోదరులారా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట ఇస్తే మాట ఎలా ఉంటుందంటే, ఒక్కమారు మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ పోదాం పుష్ప సినిమా దగ్గరికి, ఒక్కమారు మాట ఇస్తే తగ్గేదే లేదని మాట ఎన్నిక మీరు గమనించారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు తగ్గేది చూసారా? మీరు మాట ఇచ్చిన తర్వాత ఎన్నికపోయి చూసారా? మొడమ తిప్పేసి చూసారా? మాటగానే భావించే వ్యక్తి, మాట తప్పితే సాగుతో సమానమని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాట చెప్పి మాట నిలబెట్టుకుని మోసం చేయడం నైజం చంద్రబాబు నాయుడు. ఇది గమనిస్తున్నారు సోదరులారా, సగం ప్రజలారా. దేవుడు కూడా కరుణిస్తున్నాడు, ఈ ప్రకృతి కూడా కరుణిస్తా ఉంది. మీ ఆదిరాభిమానాలు చూసిన తర్వాత వర్ణదేవుడు కూడా ఏం జరుగుతుందో చదువులో చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి వర్షించే పరిస్థితి కనపడుతోంది. గుర్తుపెట్టుకోండి చూడలేరా, గుర్తుపెట్టుకోండి. ఆ చంద్రబాబు నాయుడు వస్తే పాపిష్టి కరువు వస్తుంది. ఆ చంద్రబాబు నాయుడు వస్తారని తెలిస్తే వర్ణ కూడా పేపడి రాష్ట్రానికి దేశాన్ని వదిలిపెట్టి పారిపోతాడు కూడా. గుర్తు సోదరులరా, మైనారిటీ సోదరులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలా, గుర్తుపెట్టుకోండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఆయన రీజనల్ పార్టీ కాదు నేషనల్ పార్టీలో ఉన్నాడు. ఇంకొకరి కింద పనిచేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా బాగా ఆలోచించి ఏ రాష్ట్రంలో చేయలేని పని ఈ రాష్ట్రంలో మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కేవలం రాజశేఖర రెడ్డి గారికి. ఆ 4% రిజర్వేషన్ కూడా తూట్లు పరచాలని ఆలోచిస్తున్న వాడు ఎవడైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో జట్టు కట్టి నీ వేదిక మీద ఉంటే 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పిన తర్వాత కూడా లేదు తీసేయకూడదని చెప్పకుండా కాముగా కూర్చున్నాడంటే ఈయన ఉద్దేశం కూడా ఆ 4% రిజర్వేషన్ కూడా తీసేయాలా, మైనారిటీ సోదరుల్ని అన్యాయం చేయాలని ఆలోచించినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని ఆలోచన ఎవరికైనా ఉంటే విరమించుకోండి సోదరులారా, మైనారిటీ సోదరులారా, గుర్తుపెట్టుకోండి సోదరులారా. వరుణుడు వర్షించబోతున్నాడు, సమయం తక్కువ ఉంది. నెక్స్ట్ ఇంకో మారొచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. గుర్తుకే అందరూ ఒకసారి వేలెత్తి